ఫ్రెండ్స్, నేను బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఇంత ముందు వీడియోలో పెట్టాను. అయితే ఇప్పుడు నేను మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది బోట్ నెక్ బ్లౌజ్ ఇందాకల కటింగ్లో పెట్టినట్టే నేను వెంటనే దాంట్లోనే వీడియో పెట్టేద్దాం అనుకుంటే వీడియో లెంత్ అయిపోయిందండి. అందువల్ల నేను ఏం చేశానంటే ఇక మళ్ళీ విడిగా వీడియో తీసి పెట్టేస్తున్నాను. ఇక మనం ఇలా విభజించి మనం వీటిని కట్ చేసుకున్న తర్వాత లైనింగ్లు కూడా దాని ప్రకారమే నేను యాజ్ టీజ్గా కట్ చేసుకున్నాను. ఇలా మనం అన్నీ కటింగ్ చేసేసుకొని సమానంగా చేసేద్దాం. అంటే ఇప్పుడు ఈ లైనింగ్ ఎలా అయితే ఉందో అలా ఓన్లీ మనం ఈ సైడ్లు చేసుకుంటే సరిపోతుంది. సైడ్లు ఓకేనా. ఇప్పుడు నేను కట్ చేసేస్తున్నాను చూడండి. చక్కగా ఇలా కరెక్ట్గా పెట్టేసి దీని ప్రకారమే నేను చేసేసుకుంటున్నాను. ఇవేంటంటే ఇవి హెచ్చు తగ్గింపులు మనకు ఉన్నాయనుకోండి, ఉన్న కాడ నుంచి మనకి ఏంటి అంటే ఇక మనం జాయింట్ చేసుకునేటప్పుడు ముడతలు రావడం అలాంటివి జరుగుతాయి అన్నమాట. ఇలా ఇలా సమానంగా కట్ ఇలా మనం కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఫస్ట్ నేను నెక్ తిప్పి వేస్తాను. నెక్ అనేది పర్ఫెక్ట్గా ఇలా తిప్పి వేసేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసి సమానంగా దీన్ని తిప్పివేసి పైపింగ్ ఇలా మనం పాదం మందం ఖర్చుతో ఇవి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చక్కగా. ఇలా ఫస్ట్ ఇది మెడ తిప్పి వేసుకున్న తర్వాతనే మనం లోడింగ్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు మీకు ప్రిన్సెస్ కటింగ్ లోడింగ్ చూపిస్తున్నాను అన్నమాట. ఇలా పాదం మందం మనం కుట్టుకున్న తర్వాత ఈ ఖర్చు కట్ చేసేసుకోవాలి. ఈ క్లాత్ని ఉల్టా సీదా చూసుకోవాలండి మనం. నేను చెప్పడం మర్చిపోయాను మీకు. చూసేసుకొని కరెక్ట్గా సీదాకి వెళ్ళి మనం ఈ క్లాత్ పెట్టేసి పైన లైనింగ్ పెట్టేసి మనం కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ కాట్లు పెట్టేద్దాం. మనం ఓన్లీ ఈ రౌండ్స్ దగ్గర కాట్లు పెడితే సరిపోతుంది. ఓకేనా. ఇలా ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చక్కగా మనం కొసకి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఎడ్జ్కి ఒక కుట్టు వేసేద్దాం. మళ్ళీ దీని మించి నేను పైపింగ్ వేస్తానండి. ఒకవేళ వీలైతే పైపింగ్ వీడియో కూడా పెడతాను. ఓకేనా. ఫస్ట్ మనం ప్రిన్సెస్ కటింగ్ పర్ఫెక్ట్గా ఎలా మనం స్టిచ్చింగ్ చేయాలి ముందు భాగం అనే దాని గురించి మీకు నేను వివరంగా చెప్పాలనుకుంటున్నాను. అందువల్ల ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఓకేనా. ఇలా 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 పెట్టేసి ఇక చుట్టూ దీన్ని మనం కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇలా కుట్టు వేయాలి. చూడండి, పాదం మందం కుట్టు ఇలా వేసేసుకొని మళ్ళీ మనం ఈ హెచ్చు తగ్గింపులు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. మ్యాక్సిమం కరెక్ట్గానే ఉంటుంది, కానీ కొన్ని క్లాత్లు ఏమిటి అంటే కొంచెం జారే క్లాత్లు ఉంటాయి కాబట్టి వన్ సైడ్కి ఇలా వచ్చేస్తుంటాయి అక్కడక్కడ మనకి. ఓకేనా. వీటిని కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక ఈ పీసులు తీసుకోవాలి. ఈ పీసులు తీసేసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే ఇక ఈ పై సైడు ఇలా కట్ చేసేసుకొని ఈ లోన సైడ్ ఈ డాట్ వైపు సైడ్ కూడా దీన్ని కూడా సమానంగా లైనింగ్తో పాటుగా మనం కట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను కట్ చేసేటప్పుడే మీకు ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువగా పెట్టి కట్ చేశాను కదా. ఇక ఈ ఆది మనకి సరిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇక కరెక్ట్ ఆది పెట్టి కట్ చేసి మళ్ళీ ఈ ముక్కని కొద్ది పెద్దగా పెట్టి కట్ చేసుకుంటారు. మనకి లైనింగ్ వేస్ట్ అవుతుంది. అలా చేయడం వల్ల మనకి లైనింగ్ అనేది సరిపోదు అనమాట. అలా కాకుండా నేను చెప్పినట్టుగా కటింగ్లో ఎలా అయితే చేశానో మీరు అలా చేసి స్టిచ్చింగ్ కూడా ఇలా చేసేసుకోండి. ఇప్పుడు ఇటు సైడ్ నేను ఏమి కట్ చేసుకోలేదు. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇక దీనికి వేసి మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇది ఇలా ప్లెయిన్గానే ఉండిపోయింది. ఒకవేళ లేస్ వేసుకోవచ్చు. మొత్తం బ్లౌజ్ మనం వెనక పార్ట్ కూడా జాయింట్ తిప్పి వేసుకున్న తర్వాత జాయింట్ చేసుకొని దానికి దీనికి కలిపి పైపింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్రెడ్ పైపింగ్ అయినా పర్లేదు, నార్మల్ పైపింగ్ అయినా పర్లేదు. ఇప్పుడు దీంట్లో ఉల్టా సీదా చూసి మనం ఇలా ఒక ముక్కని పెట్టేసి ఇక లైనింగ్ ముక్కని మళ్ళీ ఇంకొక దాన్ని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఈ యొక్క డౌన్ ఇలా ఉన్నదాన్ని కింది వైపుకి ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా చక్కగా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇగో ఇలా చూడండి, లైనింగ్ వైపుకి లైనింగ్, ఒరిజినల్ వైపుకి ఒరిజినల్ పెట్టేసుకొని ఇలా పాదం మందం ఖర్చు పట్టేసి మనం ఇగో ఇలా కుట్టు వేసేసుకుంటూ కొంచెంగా దీన్ని మనం ఇగో ఇలా అనుకుంటూ కింద లైనింగ్ని పట్టించుకుంటూ మధ్యలో బాడీ పార్ట్ని చూసుకుంటూ కొద్దిగా దీన్ని ఇలా మలుపు తిప్పేసుకుంటూ రావాలి. ఇలా
ఇలా మలుపు తిప్పేస్తే చాలా చక్కగా మనకి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా చూడండి ఎంత చక్కగా మనకు వచ్చేసిందో. ఇలా చూడండి ఈజీ ప్రాసెస్లో మనకి ఈ యొక్క మంచిగా వచ్చేస్తుంది. ఇలా ఇలా చిన్నగా అంటే స్పీడ్గా కుడితే ఇక్కడ ముడతలు వస్తాయన్నమాట. మనం ఎందుకంటే ఈజీగా దీన్ని డొలపాలి, ఈజీగా మనం దీన్ని ఇలా డొలపాలన్నమాట. కుట్టుని ఎప్పుడైనా కూడా మనం ఈజీగా కొంచెం కుట్లు వేసేసుకుంటేనే ముందు భాగం మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వేసేసి ఇక దీన్ని మనం ఇలా రివర్స్ తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనకు ఫ్రంట్ పార్ట్, చాలా నీట్గా చాలా బాగా వచ్చేసింది. ఇలా పైకి కూడా మనకి ఉబ్బినట్టుగా వచ్చేసింది. ఇక దీన్ని నేను లైనింగ్ మీద నుంచి మళ్ళీ ఒక కుట్టు వేస్తున్నాను. వీలైతే దీనికి కూడా మనం పైపింగ్ వన్ సైడ్ పాదం పెట్టేసి లోన నుంచే మనం పైపింగ్ పెట్టేసుకోవచ్చు, ఓకేనా? లేదంటే ఇలా కుట్టు కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఆపోజిట్ కలరు ఏదన్నా ఉంటే మనం ఫ్రంట్ పార్ట్ కూడా పైపింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోలు పెట్టానండి అలా. కానీ ఇప్పుడు దీన్ని మళ్ళీ కింద నుంచి మనం ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసాం కదా, దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇలా చూసుకోవాలి. ఇలా చూడండి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఇలా అంటే దీన్ని ఫస్ట్ లైనింగ్ని మనం కింది భాగం పెట్టేసి దీన్ని పై భాగంలో ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా చూడండి ఇలా, ఓకేనా? దీన్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసి లైనింగ్ మీద నుంచి కుట్టు వేసి పైనుంచి వేసుకుంటూ రావడం వల్ల మనకి చక్కగా మనకి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది కిందికి వదిలేయచ్చు. చంక భాగంలో కొంచెం మళ్ళీ టైట్ పట్టడాలు అవి ఇవి ఉంటాయి. అందువల్ల మనం పైనుంచే వేసుకుంటూ నిముడుకుంటూ క్లాత్ని గుంజకుండా చక్కగా మనం ఇలా వేసుకుంటూ రావాలి. లోడింగ్ అనమాట. ఇక లోన వైపు ఖర్చు కనబడకుండా చక్కగా ఉంటుంది. నేను అన్ని ప్రిన్సెస్ కటింగ్లకు కూడా ఇలాగే చేస్తానండి. ఎందుకంటే వర్లాక్ అనేది మనకి వర్లాక్ కన్నా కూడా ఈ లోడింగ్ చాలా నీట్గా ఉంటుంది. మనం ఇది కుట్టి మళ్ళీ వర్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీట్గా అనిపించదు, చూడడానికి కూడా లుక్ కానీ కూడా అనిపించదు. కానీ ఇలా లోడింగ్ చేయడం వల్ల లోన వైపు బయటి వైపు మొత్తం కూడా చక్కగా అనిపిస్తూ ఉంటుంది మనకి, ఓకేనా? ఇలా మనం దీన్ని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చక్కగా. ఇలా చేసేసిన తర్వాత దీన్ని తీసేసుకొని మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి దీనికి. చూడండి ఇలా చాలా ఈజీగా మనకి ప్రిన్సెస్ కటింగ్ అయిపోయింది. చూసారు కదా, నార్మల్ బ్లౌజ్తో మనం ప్రిన్సెస్ కటింగ్ చేసి మళ్ళీ ప్లస్ దీన్ని ఇలా చూడండి ముందు భాగం కూడా ఎంత బాగా మనకి బుంగలాగా వచ్చేసిందో. ఇలా మనకి మంచిగా వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది. చూడండి చక్కగా ఇలా వస్తుంది. ఇలా స్ట్రక్చర్ కూడా బాగా కరెక్ట్గా నిలబడిపోతుంది. కింద కూడా సమానంగా ఉంటుంది, పైన కూడా ఇలా ఉంటుంది. చెస్ట్ భాగం వచ్చేసి ఇక్కడ ఆగిపోతుంది అనమాట, ఇలా ఉండిపోతుంది మనకి. ఇప్పుడు ఈ కింది భాగంలో కూడా మనం హెచ్చు తగ్గింపులు ఏమైనా ఉంటే కరెక్ట్గా తీసేసుకొని ఇక చేతి పని పట్టి మనం వెనక కట్టుకుంటాం చూడండి, అలాంటి పట్టి మనం తీసేసుకోవాలన్నమాట. వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా మనకి, దీంట్లో తీసేసుకొని చక్కగా ఒక 2 బార్లు ఇలా తీసేసి మనం అంటే ఎక్కువగానే తీయండి, వెనక కూడా మనకి పనికి వస్తుంది కాబట్టి ఇలా తీసేసుకుందాం. ఫస్ట్ తీసేసి దీన్ని మధ్యలోకి కట్ చేసి ఇక వన్ సైడ్ మనం కుట్టి చేతి పని పట్టి పెట్టుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి, ఎంత ఈజీ. దీనికి మనం ఎంతో ఆర్భాటం చేయడం, ఎంతో టెన్షన్ పడడం, ఎలా ఉంటుందో అని టెన్షన్గా ఉండడం. కొంతమంది డైరెక్ట్గా బ్లౌజ్కే ప్రిన్సెస్ వేస్తూ ఉంటారు. అలా వేయడం వల్ల ఏంటంటే కొంచెం బాగానే ఉంటుంది చూడడానికి, కానీ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా రాదనమాట. ఇంకో ఇలా మనం వన్ సైడ్ మలిచి ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఇప్పుడు ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ఫిల్టర్ పెట్టాలి. ఇక స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఒక చిన్న ఫిల్టర్ పెట్టాలి. మనకి ఇక్కడ పట్టేయకుండా ఉంటుందన్నమాట ఇలా ఫిల్టర్ పెట్టడం వల్ల. అన్నీ ఇలా సమానంగా పట్టేసుకుంటూ ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసి ఎగస్ట్రా వచ్చింది ఇక్కడ పక్కకు పెట్టేసి ఇక దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా గోటితో ఒకసారి నీట్గా ఇలా గీరాలి. చూడండి ఇలా నీట్గా గీరుకోవాలి. గీరుకుంటే ఏంటంటే మనకి కుట్టు అనేది సమానంగా వస్తుంది అటు నుంచి ఇటువైపుకి. ఇప్పుడు దీనికి ఎడ్జ్ కుట్టు వేసేసుకోవాలి. పైనుంచి వేసినా పర్లేదు మనకి, ఇలా కింద నుంచి కూడా రెండింటిని కలుపుకుంటూ ఇలా ఎడ్జ్ కుట్టు అనేది వేసేయండి. ఇలా వేసేస్తే ఇక చూడండి ఎంత నీట్గా, అసలు మనకి అర్థం కూడా కాదు వేసుకున్న వాళ్ళకి కూడా బ్లౌజ్ అనేది
ఎంత నీట్గా వచ్చేసింది. ముందు భాగం కూడా ఎంత చెస్ట్ కావాలన్నా కూడా సరిపోయేటట్టుగా మనకి లోతుగా కూడా వచ్చేసింది అనమాట. ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూశారు కదా, ఈరోజు వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి చక్కగా ఒక వీడియో తీసేసాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.